ప్రజల సొమ్ముతో ఓట్లు దండుకునే పథకాల కొనసాగింపునకు వైకాపా మేనిఫెస్టో రూపొందించిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి చేయకుండా, సంపద సృష్టించకుండా ప్రజల నుంచి పన్నుల రూపంలో డబ్బులు వసూలు చేసి సంక్షేమం అందించడం సరికాదన్నారు. గత మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయకపోగా మద్యం అమ్మకాలను 1,50,000 కోట్లకు చేర్చారని మండిపడ్డారు. వైకాపా మేనిఫెస్టోలో పంచాయతీల ప్రగతికి సంబంధించిన ప్రస్తావనే లేదని అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా మనం గమనిస్తే అభివృద్ధి శూన్యంగా మారింది. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బుని మరలా ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో, జగనన్న పేరు, వైఎస్ఆర్ పేర్లతో వారే ప్రజలకి ఉచితంగా అందిస్తున్నట్టుగా రకరకాల స్కీముల్ని అందిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత నీటిపారుదల ప్రాజెక్టులకి కేవలం 5% మాత్రమే ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 5% కేటాయింపుల్లో కూడా వాస్తవంగా ఖర్చు పెట్టింది 2.5% మాత్రమే. 72% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేకపోయింది. దాదాపు 90% పూర్తయిన వెలుగొండ ప్రాజెక్టు ఇంకా ఆ నీరు భూములకి రాలేకపోతుంది. ఇలాంటి అనేక ప్రాజెక్టులు 100 కోట్లు, 200 కోట్లు, 500 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు కూడా పూర్తి కాని పరిస్థితి. గ్రామంలో మిగతా నీటి వనరుల మీద అభివృద్ధి కానివ్వండి, లేదంటే గ్రామానికి 5వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలుగా ₹1 ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల మీద గ్రామాల్లో ఉన్నటువంటి ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఇతర వాటి మీద వచ్చే ఆదాయంతో గ్రామ పంచాయతీలు నెట్టుకొస్తూ ఉన్నారు. వాటిల్లో కూడా సిబ్బంది జీతపత్యాలకు గాని ఈ అసలు విద్యుత్ ఛార్జీలు అనేది ఒక సమస్యగా మారిపోయింది. ఒక్కొక్క పంచాయతీకి 4 కోట్లు, 5 కోట్లు ఉన్న గ్రామ పంచాయతీలు ఈ రోజు కూడా ఉన్న విద్యుత్ బకాయిలు.